ఓం నమః శివాయ. నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. ఇప్పుడు మనం అటుకుల అన్నంను దేవునికి సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. తీపి అటుకుల అన్నానికి తేనె కలిపి అరటికాయను కలిపి శివపార్వతులకు నైవేద్యంగా పెట్టి వృద్ధ బ్రాహ్మణ దంపతులకు తాంబూలాన్ని దానంగా ఇచ్చి ఆవుకు ఆ ప్రసాదాన్ని పెట్టి దానిని కొంచెం పెళ్లి కాని వారికి ఇస్తే వారికి వివాహం త్వరగా జరుగుతుంది. శ్రీకృష్ణునికి సాయంకాలం అటుకుల అన్నం, బెల్లం, కొబ్బరి తురుమును కలిపి దానిని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని పిల్లలకు పంచి మీరు కూడా కొంచెం ప్రసాదం తీసుకోవాలి. ఇలా చేస్తే వారికి అప్పుల బాధలు ఉండవు. తీపి అటుకుల అన్నానికి తేనెను కలిపి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి నైవేద్యంగా ప్రసాదాన్ని పెట్టి పూజానంతరం ఆ ప్రసాదంను ఇంట్లోని వారందరూ స్వీకరిస్తే వారికి అప్పుల బాధలు తగ్గి డబ్బు మిగులుతుంది. ప్రతి గురువారం రాత్రి అటుకుల అన్నం గురువుకు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదమును మీ ఇంట్లోని వారు అందరూ స్వీకరిస్తే మీకు గురు దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతి బుధవారం నాడు శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేసి పాలను అటుకులను వేసి నానబెట్టి బెల్లం, కొబ్బరి తురుమును కలిపి ఆ ప్రసాదమును నైవేద్యంగా పెడితే మీ పనులన్నీ జరిగిపోతాయి. ప్రతి శనివారం శ్రీ సీతారాములకు నైవేద్యంగా పెట్టిన ఆ ప్రసాదాలు అటుకులు, బెల్లం, పటిక బెల్లం, తేనె, మామిడి రసం వేసి తింటే వారికి దాంపత్యంలో ఎప్పుడూ గొడవలు రావు. అలాగే వచ్చే భాగంలో తెల్లని అన్నాన్ని దేవునికి సమర్పిస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.